రాజీనామాలు, అనర్హత పిటిషన్లు. ఇది శాసనసభ ప్రస్తుత ముఖ చిత్రం. ముందెన్నడూ లేని విధంగా 82 రాజీనామాలు సభాపతి వద్ద పరిశీలనలో ఉన్నాయి. కొందరు ఇప్పటికే పక్క పార్టీలో చేరిపోగా మరికొందరు సొంత పార్టీలో ఉన్నారో లేరో తెలియని స్థితి. ఈ గందరగోళానికి సభాపతి తెరజింతితే కానీ సభలో బలాబలాలపై స్పష్టత వచ్చే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం గందరగోళంగా ఉంది. శాసనసభ్యుల విషయంలో ఈ పరిస్థితి మరింత అస్తవ్యస్తంగా కనిపిస్తోంది. ఎన్నడూ లేని విధంగా సభాపతి వద్ద పలు రాజీనామాలు, అనర్హత ఫిర్యాదులు పరిశీలనలో ఉండడం ఇందుకు ప్రధాన కారణం. ప్రస్తుత శాసనసభ బలాబలాల్ని చూస్తే ఈ విచిత్ర పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది. అధికార కాంగ్రెస్ కు అసెంబ్లీలో 155 మంది సభ్యుల బలం ఉండగా ఇందులో జగన్ కు మద్దతుగా 26 మంది రాజీనామా చేశారు. వీరితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, లింగయ్య, రాజయ్య కూడా సభ్యత్వాలకు రాజీనామా సమర్పించారు. నికరంగా మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 125. అధికార పక్షానికి అనుబంధంగా కొనసాగుతూ వస్తున్న 3 స్వతంత్ర సభ్యుల్లో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే రాజేశ్వరరెడ్డి హఠాన్ మరణం చెందారు. రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కాంగ్రెస్ తో అనుబంధానికి గుడ్ బై చెప్పారు. ప్రజారాజ్యం తరపున 18 మంది సభ్యులు ఎన్నికవగా శోభా నాగిరెడ్డి జగన్ కు మద్దతుగా రాజీనామా చేశారు. ప్రరాప కాంగ్రెస్ లో విలీనమైన శాసనసభలో మాత్రం ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పరిస్థితి అంతే. 92 మంది ఆ పార్టీ తరపున ఎన్నికవగా చెన్నమనేని రమేష్, పోచారం శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత తెరాస నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అందువల్ల తెదేపా బలం 90కి పడిపోయింది. జగన్ కు మద్దతుగా ప్రసన్న కుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డి రాజీనామా చేశారు. తెలంగాణ విషయంలో పార్టీ వైఖరికి నిరసనగా నాగం జనార్దన్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాలాచారి, జోగురామన్న, గంప గోవర్ధన్ శాసన సభ్యత్వాలకు రాజీనామా చేశారు. వీరందరినీ పక్కన పెడితే తెలుగుదేశం బలం 83కు చేరింది. మిగిలిన వారిలోనూ తెలంగాణ ప్రాంతానికి చెందిన 32 మంది శాసన సభ్యత్వాలకు రాజీనామా చేశారు. దీనివల్ల ఆ పార్టీకి మిగిలిన బలం 51 మాత్రమే అని చెప్పొచ్చు. తెరాసకు 12 మంది సభ్యులుండగా అందులో పోచారం మినహా మిగతా 11 మంది గతంలో రాజీనామా లేఖలను ఫ్యాక్స్ ద్వారా సభాపతికి పంపారు. మిగతా పార్టీల విషయానికి వస్తే మజ్లిస్ 7, సిపిఐ 4, భాజపా 2, సిపిఎం, లోక్సత్తా, వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఒక్కొక్కరు సభ్యులు ఉన్నారు. అటు పలు అనర్హత పిటిషన్లు సభాపతి వద్ద పరిశీలనలో ఉన్నాయి. కొండా సురేఖ, ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిని అనర్హులుగా ప్రకటించాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం పిటిషన్ దాఖలు చేయగా ప్రసన్న కుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డిపై టీడీఎల్పీ సభాపతికి ఫిర్యాదు చేసింది. శోభా నాగిరెడ్డి పైన ప్రజారాజ్యం పిటిషన్ వేసింది. వీటి విచారణ కొనసాగుతోంది. సంఖ్యాపరంగా చూస్తే కాంగ్రెస్ సర్కారుకు ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేని పరిస్థితే కనిపిస్తోంది. ప్రజారాజ్యం, మజ్లిస్ ను కలిపితే అధికార పక్షానికి మద్దతు పలికే సభ్యుల సంఖ్య 150కి చేరుతుంది. ఇక స్పీకర్ వద్ద మొత్తం 82 రాజీనామాలు పరిశీలనలో ఉన్నాయి. వాటిపై ఆయన ఓ నిర్ణయం తీసుకున్నాకే శాసనసభకు సంబంధించి స్పష్టత వస్తుంది. మిగతా వారి సంగతి ఎలా ఉన్నా సొంత పార్టీకి గుడ్ బై చెప్పి వేరే పార్టీలో చేరిన వారి రాజీనామాలు మాత్రం తప్పక ఆమోదం పొందుతాయని భావిస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలోకి వలస వెళ్లటం వల్ల కిరణ్ ప్రభుత్వానికి ఏమీ ఢోకా లేదని మంత్రులు మాణిక్యవర ప్రసాద్, శైలజనాథ్ ధీమా వ్యక్తం చేశారు. 2014లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు. సభలో కాంగ్రెస్ కు సరిపోయినంత బలమున్నందున ప్రభుత్వాన్ని కూల్చాలని ఆశలు పెట్టుకోవద్దన్నారు. 2014 ప్రజలు అధికారం ఇచ్చారు. 2014 ఎలక్షన్ లో మళ్ళీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగాను, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మేము మా మద్దతుదారులు కలిపి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సగానికి పైగా ఉన్నాం. ఎవరు మా దరిదాపుల్లో లేరు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సోనియా గాంధీ గారి ఆశీస్సులతో, కిరణ్ కుమార్ గారి నాయకత్వంలో 2014 వరకు ఈ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది. ఎవరికైనా అత్యాశలుంటే ఆశలు మానుకోమని తెలియజేస్తారు.